హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్లాస్. సో మన ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం రెక్టాంగులర్ మార్కీ టూల్ గురించి, ఎలక్ట్రికల్ మార్కీ టూల్ గురించి అండ్ ఎలక్ట్రికల్ రో మార్కీ టూల్ లైక్ కాలం మార్కీ టూల్ గురించి ఇట్లా తెలుసుకున్నాం. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే లాసో టూల్. ఈ లాసో టూల్ అనేది ఏంటంటే ఫ్రీ హ్యాండ్ టూల్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది, షార్ట్ కట్ వచ్చేసి ఎల్. ఓకే, సో అంటే మనకు అంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో హ్యాపీ ఇలా ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం మౌస్ కర్సర్ని ఎలా అయితే మూవ్ చేస్తామో అలా మూవ్ అవుతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. సో నేను ఇక్కడ ఇలా ఆబ్జెక్ట్ని డోనట్స్ బ్యాక్గ్రౌండ్ని ఇలా కట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని, అండ్ ఐఎమ్ యూజింగ్ సింప్లీ రైట్ క్లిక్ ఆన్ ఇట్, లేయర్ వైర్ కాపీ. సో ఆటోమేటిక్గా మనకి ఇంకో కాపీ వచ్చింది. సో కాపీ పుట్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో ఇట్లా అనమాట. ఇలా కాపీ చేసుకోవడానికి ఒక సర్టన్ బ్యాక్గ్రౌండ్స్ని కాపీ చేసుకోవడానికి ఒక సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ నాకు ఇక్కడ ఏంటంటే ఇలా నేను కాపీ చేసుకుంటున్నాను. అండ్ అగైన్ ఐఎమ్ కాపీయింగ్ రైట్ క్లిక్, లేయర్ వైర్ కాపీ. సో ఐ కెన్ గెట్ ఇట్ లైక్ మళ్ళీ కర్సర్ తీసుకొని ఇలా. అయితే మనకి ఇది కాపీ అయింది, కానీ మీరు ఒకటి గమనించారో లేదో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది వీటి వెనకాల అలాగే కనిపిస్తూ ఉంది. అంటే థింగ్ ఏంటంటే ఈ లాసో టూల్ అనేది ఒక సింగిల్ కలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆబ్జెక్ట్స్ని కట్ చేయడానికి మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో మనకి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఇప్పుడు మనం లాసో టూల్తో కట్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఐమ్ టేకింగ్ లాసో టూల్ హియర్. సో నేను ఇలా కట్ చేద్దాం అనుకున్నా. సో ఇలా సెలెక్ట్ చేశాను అనమాట. సెలెక్ట్ చేసేసి ఐఎమ్ యూజింగ్ లేయర్ వైర్ కాపీ అగైన్ హియర్. ఓకే, సో మనకి ఆబ్జెక్ట్ అనేది కాపీ అయింది, కానీ ఇక్కడ వరకు బాగానే కనిపిస్తుంది. నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూసారా, చుట్టూ బ్యాక్గ్రౌండ్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది కంప్లీట్లీ. లైక్ ఎలా వచ్చింది చూడండి, ఏరియా అంటే మెర్జ్ అవ్వలేదు మన బ్యాక్గ్రౌండ్ లోపల. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో వీటికి మనం ఫర్దర్గా అంటే మాన్యువల్గా కట్ చేయడం అనేది కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పాలి. సో మనకి కొన్ని టూల్స్ ఉంటాయి, అంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్స్ లాంటివి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో ఇలాంటి ఏరియాని కట్ చేయడానికి మనకి ఇక్కడ ఈ లాసో టూల్ లోపల కంప్లీట్లీ మనకి 3 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అనమాట. ఈ షెల్ఫ్ లోపల పాలిగానల్ లాసో టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. సో పాలిగానల్ లాసో టూల్ ఏం చేస్తుందంటే ఒక సెలెక్టెడ్ అండ్ స్టేట్ ఏరియాస్ని మాత్రమే సెలెక్ట్ చేస్తూ ఉంటుంది, ఇలా లైక్ దిస్. మీరు ఇక్కడ చూసినట్లయితే సో మీకు బెటర్ రిజల్ట్ కావాలనుకుంటే మీరు ఏరియాని జూమ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అంటే మనకి ఇప్పుడు దీన్ని కరువు తిప్పుకోవడానికి ఎలాంటి చాయిస్ అనేది ఉండదన్నమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి మనం టోటల్గా ఆబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేసుకోవడం అనేది కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో దీనికంటే ఇంకా ఏదైనా ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉంది అని చూద్దాం. సో డబుల్ క్లిక్ చేయండి, ఇది సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ D కొడితే డీసెలెక్ట్. సో ఇక్కడ ఈ పాలిగానల్ లాసో టూల్తో ఏమైంది అంటే మనం ఆబ్జెక్ట్ని ఇలా బాక్సెస్ షేప్లో మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఒక రౌండెడ్ కార్నర్ లాగా అలా తిరగదన్నమాట. ఓకేనా. సో సెకండ్ టూల్ వచ్చేసరికి మనకి ఇక్కడ లైక్ మ్యాగ్నెటిక్ లాసో టూల్ని వాడి ఎలా కట్ చేయాలి ఏంటి అని తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఎట్లా అంటే ఆబ్జెక్ట్ యొక్క డెప్త్ మీద ఆధారపడి పనిచేస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ క్లౌడ్స్కి అటాచ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ క్లియర్లీ. సో మీరు బ్లాక్ స్పేస్ కొట్టినట్లయితే వెనక్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఏదైతే అంటే సెలెక్షన్ చేసుకుందాం అనుకుంటానో ఆ ఏరియా వరకు నేను జూమ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ హిప్ పార్ట్ నుంచి నేను ఆబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. సెలెక్టెడ్ లైక్ దిస్. అండ్ సింపుల్గా నేను ఏంటంటే ఇలా సెలెక్ట్ చేసుకొని వస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఏరియా లోపల డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి. సో ఈ డిస్టర్బెన్సెస్ రావద్దంటే మీరు లాసో టూల్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. పాలిగానల్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్ని. సో ఇట్స్ లిటిల్ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, మీరు ఇక్కడ ఏరియాని చూసినట్లయితే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ అవుతుంది. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎక్కడి వరకు అయితే పాయింట్ కరెక్ట్గా కావాలో సో అలాంటి పాయింట్స్ వేలో కొన్ని పాయింట్స్ మీరు మాన్యువల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది టిక్ చేసుకొని. ఓకే, ఇలా సెలెక్ట్ చేయండి. ప్రాపర్ అక్యురేటెడ్ రిజల్ట్ అయితే మీకు పూర్తిగా రాకపోవచ్చు. కొంచెం యాజ్ ఏ టీచర్ మై రెస్పాన్సిబిలిటీ టు టీచ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. వీ హ్యావ్ ఫర్దర్ టూల్స్. మనకి ఈజీ వేలో వర్క్ అయిపోవడానికి చాలా టూల్స్ ఉన్నాయి. స్టే ట్యూన్, లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఈజీ వేలో ఆబ్జెక్ట్స్ మనం కట్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజింగ్స్ మనం ఎందుకంటే ప్రజెంట్ వెరీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాం. ఇట్స్ ఫోటోషాప్ 2023 బీటా వర్షన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుంటూ నేను పార్ట్ అంతా ఇలా వచ్చేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా ప్రాపర్ వేలో
షర్ట్ ఏరియాని మొత్తం ఆక్యుపై చేసుకుంది. వై బికాస్ దేర్ వాజ్ సింగిల్ రీజన్, ఇక్కడ ఒక సాలిడ్ కలర్ మాత్రమే ఉంది. సో ఇలాంటి ఏరియాలో చూసారు మీకు కలర్ ప్రాపర్టీస్ సరిగా లేకపోవడం వల్ల ఆ స్టిక్ని ఫాలో అవ్వడం అనేది ప్రాపర్గా జరగట్లేదు. సో ఇట్లాంటి ఇష్యూ రేజ్ అవుతా ఉంది. సో దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వెనకాల పార్ట్ రావట్లేదు కాబట్టి నేను మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్స్ని ఒక్కొక్క దానికి అంటే మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఎగ్జాక్ట్ పార్ట్కి అటాచ్ చేసేయండి. అండ్ దెన్ మనకి ఇక్కడ క్యాప్ ఏరియా, సో నాకు ఇక్కడ కావాలి ఇక్కడ నుంచి ఈ పార్ట్. సో నేను ఇలా తీసుకొచ్చుకుంటున్నాను, ఒక్కొక్క పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క సర్టన్ ఏరియాస్ని. అండ్ దెన్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్. ఇలా ప్రతి ఒక్క పార్ట్ ఎగ్జాక్ట్గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో యాజ్ టీజ్ రిక్వైర్మెంట్కి క్లిక్ చేసేయండి. నా ఇప్పుడు మీ ఏరియాని రైట్ క్లిక్ చేసేయండి. హియర్ వీ హ్యావ్ లేయర్ వయా కాపీ. సో యూ కెన్ గెట్ దట్ కాపీ లేయర్. లైక్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇంకో కాపీ లోపలికి వచ్చేస్తుంది. కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఏరియా లోపల ఇక్కడ చూసారు కదా కట్స్ అనేవి కొంచెం షార్ప్ ఎడ్జెస్ లాగానే వచ్చినాయి. అండ్ ఇగో ఇలాంటి ఏరియాస్ పోయినాయి అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా డెప్త్ లాగా కొంచెం చూసినట్లయితే మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ఈ ఏరియా లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా అలాగే ఉండిపోయింది. సో ఇలాంటి దాన్ని మళ్ళీ మాన్యువల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే డిలీట్ చేయడం ఇట్లాంటి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కాంప్లికేటెడ్ అనేది చెప్పొచ్చు. నేను ఫర్దర్ క్లాస్లో క్విక్ సెలెక్షన్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఈ సెలెక్షన్ అనేది కొంచెం మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రజెంట్ అయితే మ్యాగ్నెటిక్ లాసో టూల్ యూజ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఇంకా టూల్స్ ఉన్నాయి కదా, క్విక్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, క్విక్ సెలెక్షన్ టూల్, మ్యాజిక్ వాండ్ టూల్ అని. సో ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఓకే.